నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 18 న్యూస్. నేను నవ్య. ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్లపై అత్యాచారాలు ఆగడం లేదు. పోలీసులు అత్యాచారాలపై కఠినంగా వ్యవహరిస్తున్న కామందులు మాత్రం తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. చట్టాలు కేసులకు భయపడకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే నగర శివారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి ముఖ్యంగా ఈ విషయంలో రాత్రి అఫెన్స్ రిపోర్ట్ అయిన మూమెంట్లోనే మా సిపి గారు స్టీఫెన్ రవీంద్ర సార్ ఇమ్మీడియట్గా ఏం జరిగింది అని కనుక్కోవడం జరిగింది. వెంటనే సార్ ఆదేశాల మేరకు ప్లస్ మేము ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏసీపీ రాజేంద్రనగర్ మరియు ఇన్స్పెక్టర్ కనకయ్య కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అఫెన్స్ మన దృష్టికి వచ్చిన వెంటనే, ఎందుకు అంటే మనకి అక్యూజ్డ్ బిలాంగ్స్ టు గుల్బర్గా, కర్ణాటక. సో అతను మనకు దొరకవచ్చు, దొరకకపోవచ్చు, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి రేప్ జరిగింది, అమ్మాయి మైనరు కాబట్టి ఇమీడియట్గా సారు రాత్రి నుంచి కూడా ఇమీడియట్గా మానిటరింగ్ చేయడం జరిగింది. మనము ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఈ కేసులో అతన్ని పిల్లర్ నెంబర్ 118 దగ్గర మనం కస్టడీలోకి యాక్చువల్గా ఈజ్ ట్రైంగ్ టు ఫ్లెడ్ అవే ఫ్రమ్ హైదరాబాద్ టు గుల్బర్గా. అతను పారిపోవడానికి అక్కడ పోతే మనకు వీళ్ళ పోలీసు వాళ్ళకి దొరకను, నేను ఎట్లా నా కేసు పెడుతున్నారనే విషయం కూడా నాకు తెలిసిపోయింది అతనికి. కాబట్టి వెంటనే మా పోలీసులు స్పందించి వాళ్ళ పట్టుకోవడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చూపించేస్తున్నాం. ఈ ముద్దాయిని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది. తర్వాత కూడా మేము ఈ కేసుని క్లోజ్గా సిపి గారు ఆదేశాల ప్రకారము సారు అవర్కి ఒకసారి కూడా దీన్ని మానిటరింగ్ చేయడం జరిగింది. మార్నింగ్ అవర్స్లో కూడా ఈరోజు మాకు ఇన్స్ట్రక్షన్స్ గంటకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాల పట్ల అత్యంత జాగరూకతతో ఉండాలని మొన్న కూడా సిపి గారు మీరు క్రైమ్ మీటింగ్లో చూశారు. దానికోసం సార్ ఎన్నో ప్రోగ్రామ్స్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది మహిళల సేఫ్టీ గురించి. దో వీ హ్యావ్ షీ టీమ్స్, దో వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటికి కూడా సమాజంలో మహిళలపైన చాలా లైంగిక వేధింపులు అనేటివి రోజు నిత్యకృత్యంగా జరుగుతూనే ఉంటున్నాయి. అందులో చాలామంది ఈ మధ్యలో ఈ ఆన్లైన్ పరిచయాలు ఏర్పరచుకోవడం, తద్వారా ఇవన్నీ జరగడం జరుగుతూ ఉన్నది. సో ఇక్కడికి వచ్చేసరికి ఈరోజు జరిగినటువంటి ఏమైనటువంటిది మనం అందరం కూడా సమాజంలో దీని పట్ల ఖండించాల్సింది. ముఖ్యంగా మనకున్నటువంటి పరిస్థితులకు తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఐ అపీల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. మనం జనరల్గా ఎప్పుడైనా కూడా నేరం జరిగితే మనకు రిపోర్ట్ చేస్తే తెలుస్తుంది. ఒకవేళ మనకు రిపోర్ట్ చేసిన తర్వాత మనం రెస్పాన్స్ ఎంత టైంలో ఇస్తాను. మాకు అక్యూజ్డ్ వచ్చేసి మైనర్ కాబట్టి మీరు దయచేసి పేర్లు అడగకండి, మేము చెప్పము. సో అక్యూజ్డ్ వచ్చేసరికి సిసిఎల్ అంటాం మనం. సో బేసికల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే అక్యూజ్డ్ను విక్టిమ్ ఇద్దరు ఒకరికొకరు తెలిసినటువంటి వారు. ఈ విక్టిమ్ వాళ్ళ అమ్మకు సంబంధించినటువంటి ఇంట్లోనే ఈ అక్యూజ్డ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా రోజులు కిరాయికి ఉన్నది, రెంటెడ్ పోర్షన్. ఆ క్రమంలోనే ఈ అబ్బాయి వాళ్ళని బనాయించడము, లేకపోతే టీజ్ చేయడము, ఆ విధంగా కొంచెం మిస్బిహేవ్ చేస్తూ వస్తున్నాడు. ఈ అమ్మాయి పట్ల ప్రవర్తన బాలేదు. ఈ ప్రవర్తనకు ఆమె విసుగు చెంది తల్లి ఏం చేసిందంటే ఇక వాస్తవంగా ఇల్లు కూడా అమ్మేసింది. మాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇల్లు కూడా అమ్మేసి వీళ్ళని కూడా ఖాళీ చేయించింది. ఆమె కూడా ఇల్లు అమ్మేసుకుంది, వేరే దగ్గర ఉంటాము. కానీ ఈ పిల్లగాడు మాత్రము వేరే దగ్గర ఉన్నప్పటికీ ఆ అమ్మాయిని ఫాలో చేయడము, అప్పుడప్పుడు
జెస్టర్స్, సిగ్నల్స్ అవి ఇవి చేయడము, ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ఈ సమాజంలో మనం ఎన్నోసార్లు ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇమీడియట్గా మన దృష్టికి తీసుకురావాలని వాళ్ళని మనం రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం. సో సామాజిక కారణాలు చాలా ఉంటాయి. నా అమ్మాయికి ఇట్లా జరిగితే రేపు పెళ్లి చేసుకోరు అనేది ఇవాళ మన సమాజంలో కొంతమంది ఆలోచనలు ఉంటారు. కాబట్టి ఈ అఫెన్స్ కూడా మనకు ఇక్కడ చూసినట్లయితే 28 నాడు జరిగింది. అఫెన్స్ 28 స్కూల్ మార్నింగ్ 9 o'clock పోయే ముందు పికప్ చేసుకున్నాడు బైక్ మీద. సో అతను తీసుకొని పోవడం జరిగింది. ఇక్కడ టెంపుల్ వరకు పోయిద్దామని ఫోర్సబుల్ చేస్తే ఆమెకు ఆల్టర్నేటివ్ లేక వెళ్ళడం జరిగింది. సో అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు టెంపుల్ తీసుకుపోకుండా బుషెస్లోకి, మన కొత్వాల్ కూడా బుషెస్లోకి తీసుకెళ్ళి అత్యాచారం, సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అత్యాచారం చేయడం జరిగింది. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా అతనికి తెలుసు వీళ్ళు చెప్తారేమో అనుకొని అతను వేరే దగ్గర ఎక్కడో ఉన్నాడు అని మనకు తెలియదు. అప్పటి వరకు అఫెన్స్ అయినట్టు కూడా తెలియదు. వాళ్ళు నిన్న రాత్రి వాళ్ళ విక్టిమ్ వాళ్ళ అమ్మ వచ్చి మనకు దరఖాస్తు ఇవ్వడం, మన నోటీస్ తీసుకురావడం జరిగింది. వచ్చినప్పుడు కూడా వితిన్ 5 minutes మన సిపి గారు కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రూరల్ ఏరియాలో కొంచెం దూరం ఉంటాయి కాబట్టి ఒక 6 minutes అట్లా టైం జరుగుతూ ఉంటుంది మనకు రెస్పాన్స్ టైం. ఇంకా దాన్ని మేము బెటర్గా ఏం చేయగలుగుతాం అనేది. సో వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. ఈ కేసుకు సంబంధించి ఇతన్ని నేరస్తుని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అక్కడి తర్వాత కూడా ఆగకుండా దానికి సరైనటువంటి ఎవిడెన్సెస్ను కలెక్ట్ చేసి ముద్దాయికి శిక్ష పడే విధంగా, ఇప్పుడు మనకు ట్రయల్ ప్రాసెస్ కూడా క్లోజ్ మానిటరింగ్లో సిపి గారు ఎవ్రీడే అప్డేట్స్ తీసుకుంటూ ఉంటారు. మనం కేసు చేసి అయిపోయింది కదా అని కాదు, టిల్ అతనికి శిక్ష పడేంత వరకు కూడా మన డ్యూటీ అనే విధంగా ఇప్పుడు పోలీస్ రెస్పాన్స్ జరుగుతూ ఉన్నది. అతన్ని ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని మేము భావిస్తూ ఉన్నాం. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా పంపించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఈజ్ ఆన్. స్టిల్ certain things we have to complete. After that we will produce the minor accused before the court. ముఖ్యంగా ఎవరైనా కానివ్వండి, ఆమెకు అనుమానం వచ్చినట్లు ఇతను వచ్చాడు, ఇమీడియట్గా ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేయడం ఏదో జరిగి ఉంటే అతను చెప్పిన మాయమాటలకు లొంగి ఆమె భయపడ్డదా, మనం ఇప్పుడు ఇంకా డీప్గా కొన్ని ఇన్వెస్టిగేషన్లో ఇంకా మనకు విల్ నో దిస్ సర్టన్ ఫ్యాక్ట్స్. ఇప్పుడున్నంత వరకు ఆమె వెళ్ళడం జరిగింది, అతను ఏదో మాయమాటలు చెప్పి తీసుకుపోవడం జరిగింది. ఆ తర్వాత టెంపుల్కి పోకుండా అక్కడ ఉన్నటువంటి బుషెస్ తీసుకుపోయి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇటువంటి క్రూరమైనటువంటి ఈ నేరం జరిగింది అని మనకు ఆమె చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆమె సబ్సిక్వెంట్గా ఇంటికి చేరుకోవడం, వాడు పారిపోవడం, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పటికి. సో ఆమె చెప్పిన తర్వాత కూడా తల్లి ఒకటే రెస్పాన్స్ ఇవ్వాలన్నా, చెప్పాలన్నా, వద్దా, ఎట్లా అనేది. సో దాంతో మనకు చాలా కొన్ని ఇన్వెస్టిగేషన్లో కూడా రేపు మనకు లింకప్ ఆఫ్ ఎవిడెన్స్లో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, మీ అందరికి తెలిసి. అవన్నీ మనం వీ విల్ నాట్ గో ఇన్ టు ది డీటెయిల్ ఆఫ్ దాట్. అట్లాంటి పరిస్థితులలో వాళ్ళని కూడా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఇమ్మీడియట్లీ ఇట్లాంటిది నడుస్తున్నప్పుడు దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఇన్ఫార్మ్ టు ద పోలీస్. డెఫినెట్లీ వీ విల్ యాక్ట్ ఆన్ దట్. ఈ తెలిసిన వాళ్ళతోనే ఎక్కువ మోసపోతూ ఉంటారు. ఇది ఇప్పుడు మన సమాజంలో చూస్తే ఫేస్బుక్లో పరిచయం ఎవరో తెలియదు, మధ్యప్రదేశ్లో ఉంటారు, ఒకడు బొంబాయిలో ఉంటారు, ఒకడు ఎక్కడో ఉంటాడు, మన ఎక్కడో మారుమూల గ్రామం కరీంనగర్లో ఉంటారు, ఆయనతో లవ్ ఎఫేర్ అవుతా ఉంటారు. వాళ్ళు నమ్ముతున్నారు. పీపుల్ ఆర్ హౌ దే ఆర్ ట్రస్టింగ్. మనం పక్కనున్న మిత్రుడినే నమ్మే పరిస్థితులలో లేవు ఉన్నటువంటి సమాజంలో. విశాఖ జిల్లాలోని అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనులకు తరలిస్తున్న మెటీరియల్ లారీలను సబ్బవరం పంచాయతీ పాలకవర్గం వారు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సబ్బవరం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ, జాతీయ రహదారి విస్తీర్ణ పనులను అడ్డుకోవడం తన అభిమతం కాదని, మండలంలోని మర్రిపాలెం వద్ద తయారవుతున్న లిక్విడ్ సిమెంట్ మెటీరియల్ లారీల్లో సబ్బవరం మీదుగా తరలిస్తున్నారు. దిలీప్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ కాంట్రాక్టర్ తగిన జాగ్రత్తలు తీసుకుని కారణంగా లిక్విడ్ రూపంలో ఉన్న మెటల్ రోడ్డుపై ఒలికిపోయి వాహనాల రాకపోకలకు ధూళి అవుతుందని వివరించారు. దీంతో ద్విచక్ర వాహనదారులు, చిరు వ్యాపారులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు.
మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ఆర్ఎండ్బి వాళ్ళకి అడిగితే హైవే అథారిటీకి తప్ప మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ సబ్బవరం గ్రామ పంచాయతీలో అనేక రకమైన నష్టం జరుగుతూ ఉంది. మరి అసకపాలెం నుంచి ఇక్కడ వరకు కూడా హైవే అథారిటీ వాళ్ళే ఈ రోడ్లు కూడా బాగు చేసి అప్పచెప్పాల్సిందిగా మేము గ్రామ పంచాయతీ డిమాండ్ చేస్తున్నాం. అదే సబ్బవరం గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ నా పేరు లక్ష్మణరావు. ఈ హైవే వాళ్ళు 4 రోడ్డు 6 రోడ్డు వేస్తున్నారు కాబట్టి దానికి వీళ్ళు బూడిది ఇదంతా ఫ్రైస్ అది ఉడికెళ్తున్నారు. ఇక్కడ నుంచి అసకపల్లి నుంచి ఈ రోడ్డు అంతా పాడైపోయింది. దీన్ని హైవే వాళ్ళే ఈ రోడ్డు కూడా పూర్తి చేయవలసి అది పూర్తయిన తర్వాత మా రోడ్డు కూడా మా గ్రామ పంచాయతీకి పూర్తి చేసి మా గ్రామానికి కొద్దిగా మేలు చేయవలసిందిగా కోరుతున్నాం. వెంకటగిరి మున్సిపాలిటీలో కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్మన్ నక్క భానుప్రియ అధ్యక్షతన వహించారు. ఈ సమావేశంలో వార్డులో సమస్యలపై 19వ వార్డు కౌన్సిలర్ వహీదా మాట్లాడుతూ వీధి లైట్లు వెలగడం లేదంటూ ఎన్నిసార్లు సమావేశంలో చెప్పినా ప్రయోజనం లేదంటూ వీధి లైట్లను సమావేశంలో చూపే సందర్భంలో ఇంతలో మరో కౌన్సిలర్ జానకీరాం కలిగించుకొని మా వార్డులో ఇలాంటివి చాలా ఉన్నాయని వ్యంగ్యంగా చెప్పడంతో మరో కౌన్సిలర్ ఢిల్లీ బాబు కలగజేసుకోవడంతో మాటకి మాట పెరగడంతో మాటల యుద్ధం జరిగింది. దీనితో కొంతమంది కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశం నుండి వాకౌట్ చేయే సందర్భంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శాతరసి బాలయ్య కలగజేసుకుని ఇరువురికి నచ్చజెప్పి కౌన్సిల్ సమావేశాన్ని కొనసాగించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు వీళ్ళందరూ కూడా దానికి ఫెసిలిటేట్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఇది మన సీఎం గారు ఇవ్వడం జరిగింది. నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని, అలాగే అన్ని గ్రంథాలయాలు డిజిటలైజేషన్ చేస్తామని మన సీఎం గారు చెప్పారు. ముఖ్యంగా మన ఊర్లో గాంధీ మహాత్ముడి పేరుతో ఉన్న గ్రంథాలయం ఉంది. అన్ని ఇంకా 3 చిన్న చిన్నవి ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఉండే అన్ని గ్రంథాలయాల్ని శాయశక్తుల అభివృద్ధి చేసి వాటికి రావాల్సిన ఫండ్స్ కూడా మన నెల్లూరు జిల్లాలో ఉండే 10 మంది ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి మన శాసనసభ్యుల ద్వారా ఆ ఫండ్స్ అన్నింటినీ రీకలెక్ట్ చేసేదానికి కృషి చేస్తాను. గౌరవనీయులు పెద్దలు మన మినిస్టర్స్ అందరి సహకారంతో కూడా ఈ పని నా పదవీ కాలంలోపు చేస్తా అని, పిల్లలందరూ పేదవాళ్ళు ప్రతి పుస్తకం అందుబాటులో ఉండేలాగా కృషి చేస్తా అని తెలియజేస్తున్నాను. ఈ రోజు నన్ను అభినందించిన మన కౌన్సిలర్స్ అందరికీ, మన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్లకి, మన మున్సిపాలిటీ సిబ్బందికి, పత్రికా విలేకరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చాపురం నియోజకవర్గంలో 1 టైం సెటిల్మెంట్ చేసుకున్న లబ్ధిదారులకు వారి ఇళ్ల ఒరిజినల్ డాక్యుమెంట్లను జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారని అన్నారు. అందులో భాగంగా గృహాలపై సంపూర్ణ హక్కు కల్పించే 1 టైం సెటిల్మెంట్ పథకాన్ని తీసుకువచ్చారని అన్నారు. కేవలం 10,000 రూపాయలు చెల్లించి లక్షల రూపాయల విలువైన ఆస్తిపై పూర్తి హక్కులు పొందవచ్చని తెలిపారు. కేవలం నామమాత్రపు ఖర్చుతో ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేయిస్తుందని, ఇతర లబ్ధిదారులకు ఇదే వివరించాలని కోరారు. ఈనాటి కార్యక్రమానికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి అలాగే పత్రికా విలేకరులకి, అలాగే ముఖ్యంగా లబ్ధిదారులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పథకంకి మాకన్నా ముందు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు
ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు ఆయన ఏం తీసుకున్నా సరే విప్లవాత్మకంగా తీసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలోని పరుగులు పెట్టిస్తున్నారు. నిజంగా ఆయన ఎంత చక్కగా దూసుకెళ్ళిపోతున్నారు అంటే అన్ని పథకాలు ప్రతి ఒక్క ఆడవాళ్ళకి, ప్రతి ఒక్క పిల్లల నుంచి వృద్ధుల నుంచి అందరికీ కూడా ఆయన నిజంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నిటికీ ఇక్కడ ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ, ప్రతి అక్క, ప్రతి ఒక్క చెల్లి, ప్రతి ఒక్క పిల్ల, విద్యార్థిని, విద్యార్థులు, అలాగే అవ్వ, తాత అందరి మనసుల్లో ఆయన చిరకాలం నిలిచిపోయే విధంగా ఉన్నాయి. అందులోనే ఇవాళ మన జగనన్న సంపూర్ణ గృహ హక్కు ఇవాళ ఇప్పుడు అందరూ అన్ని చెప్పారు. మనందరికీ తెలుసు 2011 నుంచి ముందు వరకు అంటే 1900 మేడ్చల్ మల్కాజ్గిరి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని పలు డివిజన్లో తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సుమారు 6,40,00,000 నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన బోడుప్పల్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, సుమారు 6,40,00,000 వ్యయంతో పలు డివిజన్లో సీసీ రోడ్డు, డ్రైనేజీలు, కరెంట్ స్తంభాలు, కాలువల మరమ్మత్తు వంటి అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్లతో కలిసి శంకుస్థాపనలు చేశామని, రానున్న రోజుల్లో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ను మోడల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామని వారు తెలిపారు. మన బోడుప్పల్ కార్పొరేషన్లో 6,40,00,000తోటి డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, మన కరెంటు స్తంభాలు కానీ, ఇవన్నీ కూడా మెయిన్ కాలువలు, నాలలు కానీ ఇవన్నీ కూడా భూమి పూజ చేసుకోవడం జరిగింది. కొన్ని సీసీ రోడ్లు కంప్లీట్ అయితే ప్రారంభించుకోవడం జరిగింది. ఏది ఏమైనా మన తెలంగాణలో పెద్ద కార్పొరేషన్ ఏదన్నా పెద్ద బడ్జెట్ తోటి ఉన్న కార్పొరేషన్ ఏదైనా ఉందంటే అది బోడుప్పల్ కార్పొరేషనే. ఎందుకంటే 75 కోట్ల రూపాయలతోటి కూడా మన బోడుప్పల్ కార్పొరేషన్ బడ్జెట్ కేటాయించుకున్నాము. మనకు మంచిగా ట్యాక్సులు కూడా బాగా వసూలవుతున్నాయి. నెలకు 22 లక్షల రూపాయలు కూడా గవర్నమెంట్ తరపు నుంచి 15 ఫైనాన్స్ కింద డబ్బులు కూడా పడుతున్నాయి. మనం పెద్ద ఎత్తున ప్రతి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ప్రతి రాచెరువు నుంచి అక్కడ సుద్దకుంట దాకా కూడా ఒక 6 కోట్లతోటి ఆ నాల కూడా అది కూడా కంప్లీట్ చేసుకుంటున్నాము. అది కూడా సగం 3 కోట్లతోటి కంప్లీట్ అయింది. ఇంకా 3 కోట్లతోటి వర్కులు కూడా మళ్ళీ టెండర్లో ఉన్నాయి. దానికి తోడు మొన్ననే మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు 110 కోట్ల రూపాయలతోటి స్టామ్ వాటర్ కోసం, ఏదో వర్షం నీళ్ళ కోసం, వర్షం కాలువల కోసం లాస్ట్ టైం పోయిన ఏడాది అంతా మునిగిపోయినాయి కాలనీలు కాబట్టి ముందు జాగ్రత్త కోసం 110 కోట్లు కూడా శాంక్షన్ అయినాయి. తొందరలోనే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మా కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి వాళ్ళ చేతుల మీద కూడా ఆ 110 కోట్లతో కూడా అవి కూడా ప్రారంభించుకుంటాం. ప్రతి మున్సిపాలిటీకి, కార్పొరేషన్కు మన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ, గ్రేవ్ యార్డ్ కానీ, డంపింగ్ యార్డ్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆల్రెడీ కొన్ని డంపింగ్ యార్డ్, గ్రేవ్ యార్డ్లు ఉన్నాయి. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా పెద్ద ఎత్తున ఆల్రెడీ 2.5 కోట్లు కూడా శాంక్షన్ అయింది ఇక్కడ బోడుప్పల్కు. అవి కూడా మనం భూమి పూజ త్వరలోనే చేసుకుంటామని కూడా మనవి చేస్తున్నాం. ఏది ఏమైనా మా చైర్మన్, మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, మా కార్పొరేటర్లు కానీ, కోఆప్షన్ మెంబర్స్ కానీ రాత్రింబగళ్ళు కష్టపడి వాళ్ళ డివిజన్లో ఒక సైనికుల మాదిరిగా పనిచేసి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. మా కాలనీ కొరకు మేము ఎన్నో రోజుల నుంచి కంటున్న కళ ఏంటిదంటే నీళ్లు, రోడ్లు అనేవి మంత్రి గారికి మేము ప్రస్తావన చేయడం జరిగింది. ఎలక్షన్ సందర్భంలో పూట నీళ్లు ఆల్రెడీ వచ్చేసినాయి, రోడ్లు రాబోతున్నాయి. ఇప్పుడు అన్నట్టుగా ఒక కమ్యూనిటీ హాల్ మాకు చాలా అత్యవసరం ఉన్నది కాబట్టి అది కూడా ప్రామిస్ చేసిండ్రు మంత్రి గారు. ఇట్టి ప్రామిస్ నిలబెట్టుకున్నందుకు మంత్రి గారికి మేము కృతజ్ఞతగా ఉన్నాము. మా కాలనీ మీరు చూస్తున్నారు, చాలా రోడ్లు వస్తే చాలా అందంగా తీర్చిదిద్దుకోగలము. మీరు సహకారం కూడా ఈ మా యొక్క కాలనీ డెవలప్మెంట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. విశాఖ జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో సుమారు 1 కోటి రూపాయలు విలువ చేసే నిషేధిత ఖైనీ, టొబాకో, గుట్కా ప్యాకెట్లను సబ్బవరం పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు. ఎంతో సంచలనం కలిగించిన ఈ సంఘటనకు సంబంధించి సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్వీఎస్ఎస్ చంద్రశేఖరరావు మీడియాకు వివరించారు. ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడుతూ ఆయన ముందుగా అందిన సమాచారం ప్రకారం సబ్బవరం ప్రభుత్వ హైస్కూల్ సమీపంలో బియ్యం బస్తాల లోడ్తో సుమారు 1 కోటి రూపాయల విలువైన చైనా ఖైనీ,
టొబాకో గుట్కా ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్నారని అందిన సమాచారం మేరకు నిఘా వేశామన్నారు. మనకి సమాచారం ఉందండి. ఆ సమాచారం మీద మా సిబ్బంది ఎస్ఐ గారిని మరియు స్టాఫ్ని చెక్ చేయమని చెప్తే వీళ్ళు ఆ విధంగా వెళ్ళేసరికి మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురుగా హైవే మీద ఒక లారీ ఆగి ఉంది. అందులో 2 వ్యక్తులు ఉన్నారు, డ్రైవరు, క్లీనరు. వాళ్ళు కొంచెం కంగారు పడితే మనం విచారించి వాళ్ళని ఏంటి సరుకు లారీలో ఏముందని చెప్తే రైస్ ఉందని చెప్పారు. తర్వాత చూస్తే ఖైనీ ఉందని చెప్పారు. వీళ్ళేమో తర్వాత విచారించిన తర్వాత మనకు తెలిసిన విషయాలు ఏంటంటే వీళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి రైస్ 400 బస్తాల రైస్ లోడుతో వీళ్ళు వస్తూ రైస్ కన్నా ఇది చాలా లాభసాటి అని చెప్పేసి వీళ్ళ ఓనర్, ఆ లారీ ఓనర్ పేరు అరికెల ప్రదీప్ అండి. ప్రదీప్ ఆయన నిడదవోలు అయింది. ఆయన సూచన మేరకు అనమాట వీళ్ళు తోవలో వస్తూ బరంపురం దగ్గరలో వీళ్ళు లోడ్ చేసుకున్నట్టు ఏది సుమారు 121 బస్తాల ఖైనీ 121 బస్తాల ఖైనీ వీళ్ళు లోడ్ చేసుకున్నారు. అందులో చైనీ టొబాకో 22 బస్తాలు, అదేవిధంగా రాజా టొబాకో బ్యాగ్స్ 99 బస్తాలు, మొత్తం కలిపి 121 అండి. వెయిట్ చూస్తే 5.48 టన్నులు వెయిట్ వచ్చిందండి సుమారుగా. అంటే అది సుమారు 5.5 టన్స్ ఇంచుమించు. ఇది అందులో 2 ఇప్పుడు అదుపులోకి తీసుకున్నామండి. అది కేసు నమోదు చేసి అది కోర్టులో పెడుతున్నాం. అందులో సవిలే చంద్రరావు అని డ్రైవర్ అండి. ఆయన శ్యామలాల్ అండి క్లీనర్. ఇతను యాక్చువల్గా మధ్యప్రదేశ్, కానీ ఓనర్ దగ్గరే పనిచేసుకుంటూ ఉంటున్నాడు చాలా కాలం నుంచి. రైస్ లోడ్ అయితే వాళ్ళు అక్కడలో ఇచ్చేసుకున్నారు. వాళ్ళ ఓనర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళు ఇక్కడ చేస్తే ఇక్కడికి వచ్చి రిటైలర్స్ తీసుకుంటారు, బ్యాగ్స్ వైజ్ తీసుకొని పోతారనేది వాళ్ళ ఓనర్ గారు చెప్తే వీళ్ళు రెడీగా ఉన్నారు రిటైలర్స్ వస్తే ఇవ్వడానికండి. ఈలోగా మనకు సమాచారం వచ్చి మనకు పట్టుబడ్డారు. రిటైలర్ వాళ్ళకి తెలియదు, ఓనర్ వచ్చి మీకు వస్తారు, వచ్చి వాళ్ళు కొనుక్కుంటారని చెప్తే వీళ్ళు ఆగారు. అబ్బవరం మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పక్కనండి, కాంపౌండ్ వాళ్ళ పక్కన. అంటే సబ్బవరం పరిసర ప్రాంతాల్లో రిటైలర్స్ ఉన్నట్టు మనం భావించవచ్చు. సబ్బవరం అని కాదు, అది లార్జ్ స్కేల్ కాబట్టి మనకు వాళ్ళకి ఆ నెట్వర్క్ ఎక్కడ ఉందో వాళ్ళు వచ్చి మనకు మేబీ ఫ్రమ్ సిటీ కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా అయి ఉండొచ్చు, అది మనకు తెలియదు. ఎందుకంటే లోడు 5.5 టన్స్ ఇంచుమించు. అది ఒక్క చిన్న దీనికోసం అది అయ్యేది కాదు. ఉండొచ్చండి, ఉండొచ్చు. బిల్స్ అయితే మన దగ్గర లేవు, కానీ వాళ్ళు చెప్పడం ఇంచుమించు 20 లక్షలు అంటున్నారంటే ఓపెన్ మార్కెట్లో చాలా కాస్ట్ ఎక్కువ. మన దగ్గర బ్యాన్డ్ కాబట్టి ఇక్కడ మహావిశాఖ నగరపాలక సంస్థకు చెందిన వాణిజ్య సముదాయాలు, అందులోని షాపులు, దుకాణాలు, మార్కెట్లు, కళ్యాణ మండపాలు తదితర వాటికి సంబంధించిన వాటిపై లీజులు కాలపరిమితి అద్దెలు చెల్లించకపోవడంపై వైసీపీ, టీడీపీ, సిపిఐ పార్టీలకు చెందిన 5గురితో మేయర్ కమిటీని ఏర్పాటు చేశారు. జీవీఎంసీ యొక్క అన్ని షాపులు, వాణిజ్య సంస్థలు, కళ్యాణ మండపాలు, మార్కెట్లను ప్రతి 3 ఏళ్లకు ఒకసారి బహిరంగంగా వేలం వేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. జీవీఎంసీ యొక్క షాపులు, కళ్యాణ మండపాలు, అలాగే ఇతర వాణిజ్య సముదాయాలు, మార్కెట్లలో భారీగా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి.
సొంత ఎజెండాతోటి భారీ దందా నడుస్తూ ఉన్నది. ఇప్పటికే ఒక కమిటీ నియమించటం జరిగింది. వైసీపీ, టీడీపీ, సిపిఎం పార్టీ నుండి 5 ప్రతినిధుల్ని ఈ షాపుల్లో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, లీజు కాల పరిమితి, అద్దెలు ఎగ్గగొట్టడం వీటన్నిటి మీద వేయటం జరిగింది. ఈ షాపులు మీద వేసినటువంటి కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం జీవీఎంసీ యొక్క ఆస్తుల్ని సొంత ఆస్తులుగా మార్చేసుకొని జీవీఎంసీ ఆదాయాన్ని భారీగా గండికొడుతూ ఉన్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోటి జీవీఎంసీ అధికారులు లొంగిపోయి జీవీఎంసీ యొక్క ఆదాయానికి గండికొడుతూ ఉన్నారు. ఈ కమిటీకి సమర్పించినటువంటి నివేదిక ప్రకారం 80 కోట్ల రూపాయలు షాపులు, కళ్యాణ మండపాలు, మార్కెట్ల నుంచి బకాయి ఉంది. ₹1 వసూలు చేయటం లేదు. ఏడాదికి 20 కోట్ల రూపాయల ఆదాయం రావాలి వీటి మీద. 2018-19 సంవత్సరంలో కేవలం 1,92,00,000 మాత్రమే వచ్చింది. ఆ తర్వాత 2019-20 సంవత్సరంలో కేవలం 2,90,00,000 మాత్రమే ఆదాయం వచ్చింది. 2020-21లో కూడా అలాగేనే ఉంది. అంటే 20 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సినటువంటి చోట్ల ఏడాదికి 3 కోట్ల రూపాయలు కూడా ఆదాయం రావటం లేదు. అంటే జీవీఎంసీ ఆదాయం, బడ్జెట్కి రావాల్సిన ఆదాయం ఈరోజు చెల్లించకుండా భారీగా అక్రమాలు పాల్పడుతూ ఉన్నారు. వీళ్ళ మీద ఎటువంటి చర్య లేదు. దురదృష్టం ఏమిటంటే ఈ కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి వైసీపీ నాయకులు శ్రీ బాణాల శ్రీనివాసరావు గారు, వారు ఈ అక్రమాలను సరిచేయాల్సినటువంటి ఆయన ఈ అక్రమాలు పాల్పడేటటువంటి వాళ్ళని సమర్థించడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఆయన అనేది ఏమిటంటే, ఆయన ఏకపక్ష నిర్ణయాలు ఏమిటంటే ప్రతి 3 ఏళ్లకు ఒకసారి కాల పరిమితి అయిపోయినటువంటి షాప్ ఈరోజు అద్దెలు చెల్లించకుండా కోట్ల రూపాయల బకాయిలు పడినటువంటి వాళ్ళని వాళ్ళు కొద్దిగా కానీ అద్దె బకాయి చెల్లిస్తే వాళ్ళని కొనసాగించమని చెప్తూ ఉన్నాడు. అంటే ఈ మాటలన్నీ చూస్తూ ఉంటే దీని వెనకేమన్నా అవినీతి, అక్రమాలు ఏమన్నా చోటు చేసుకున్నాయా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. జీవీఎంసీ ఒక బాధ్యతాయుతమైనటువంటి కమిటీ రికమెండేషన్స్ జీవీఎంసీ ఆదాయానికి మెరుగుదల చేయడానికి ఇవ్వాలి. కానీ ఈ షాపులు, కళ్యాణ మండపాలు, మార్కెట్లో జరిగేటటువంటి అవినీతి, అక్రమాలు, అవకతవకలు వాటిని సరిదిద్దేలాగా కమిటీ నివేదిక ఉండాలి. కానీ దానికి తోడ్పడే విధంగా చైర్మన్ గారు వ్యవహరించడం లేదు. వైసీపీ పాలకపక్షం యొక్క ఈ యొక్క అవినీతికర పద్ధతుల్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇది సరైనటువంటిది కాదు. కాల పరిమితి అయిపోయినటువంటి ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ప్రతి షాపుని, ప్రతి మార్కెట్ని, ప్రతి కళ్యాణ మండపాన్ని బహిరంగ వేలం వేయాలనేటువంటి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అలాగే కోర్టులు కేసు పేరు మీద మున్సిపల్ కార్పొరేషన్కి స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నటువంటి అడ్వకేట్స్ ఈ గుత్తేదారులతో కుమ్మక్కై, అధికారులు, గుత్తేదారులు, అలాగే స్టాండింగ్ కౌన్సిల్స్ ముగ్గురు కుమ్మక్కై కోర్టుల్లో కేసులను కొనసాగిస్తూ ఉన్నారు. క్లియర్ చేయనియటం లేదు. 10 ఏళ్ళు, 15 ఏళ్ళ నుంచి కోర్టుల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడైనా లీజు పాల మీద అయిపోవడంతో జీవీఎంసీ నోటీస్ ఇస్తే నోటీస్ తీసుకెళ్ళి కోర్టులో వేసుకొని వాళ్ళు స్టే ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. స్టే ఆర్డర్లు రాకుండా స్టాండింగ్ కౌన్సిల్ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. వచ్చిన తర్వాత ఆ స్టేని వెకెట్ చేయించడం లేదు. కొన్ని అసలుకి స్టే ఆర్డర్ లేకపోయినా కోర్టుకి వెళ్ళారనేటువంటి పేరు మీద వాళ్ళని కొనసాగిస్తున్నారు. ఇలాంటివి 240 షాపులు ఉన్నాయి. ఎంత అన్యాయంగా మున్సిపల్ కార్పొరేషన్ కొల్లగొట్టబడుతూ ఉన్నది. ఈ అక్రమాలన్నింటిని సరిచేయాల్సినటువంటి అవసరం లేదా?
అంటే షాపులు, కళ్యాణ మండపాలు, మార్కెట్లలో పెద్ద ఎత్తున అవినీతి వైసీపీ పాలకవర్గం పాల్పడుతూ ఉంటే, రెండో వైపున చెత్త మీద పన్ను, మురిగినీటి మీద పన్ను, ఇంటి మీద భారీగా ఆస్తి పన్నులు, కుళాయిలకి మీటర్లు పెట్టి మీటర్ల ఆధారంగా మంచినీళ్ళు ఛార్జీలు వసూలు చేయటం, ప్రజల మీద ఈ విధంగా భారాలు పడేసి దండుకునేటటువంటి చర్యలు జీవీఎంసీ పాలకవర్గం, వైసీపీ పాలకవర్గం చేయటం సమంజసమా? ఇది న్యాయమా? బెల్లంపల్లి పట్టణంలోని 1 టౌన్ ఎస్ఐ కె విఠల్ కాంటా ఏరియాలో విధి నిర్వహణలో ఉండగా చలి తీవ్రతగా ఎక్కువగా ఉండడం వల్ల అక్కడున్న యజకులకు సరిగ్గా దుస్తులు కూడా లేని పరిస్థితిని చూసి చలించిపోయి తాజ్ బాబా సేవా సమితి వ్యవస్థాపకులు ఉస్మాన్ పాషాకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పగానే వెంటనే స్పందించిన ఉస్మాన్ పాషా ఆ యజకులకు దుప్పట్లు అందజేశారు. అనంతరం ఎస్ఐ విఠల్ మాట్లాడుతూ తాజ్ బాబా సేవా సమితి ఆధ్వర్యంలో మారుమూల గ్రామాలలో దట్టమైన అటవీ ప్రాంతాలలో చాలా మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉస్మాన్ పాషాని అభినందించారు. అదేవిధంగా తాను ఫోన్ చేసి చెప్పగానే స్పందించి యజకులకు దుప్పట్లు అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఓకే ఇక్కడ వచ్చే మీకు కట్ చేపిస్తా రేపు వెంకటగిరి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు తెలుగు భాష వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు స్వర్ణలక్ష్మి మాట్లాడుతూ భాషా వారోత్సవాలు నిర్వహించడం వలన భాష ప్రావీణ్యం, వ్యాకరణం, భాష ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా విద్యార్థులకు వివరించడం జరిగిందని అన్నారు. దీనిలో భాగంగా తెలుగు కవుల గురించి, శ్రీ కృష్ణదేవరాయలు తెలుగు భాషపై చూపిన మక్కువ గురించి విద్యార్థుల నాటక రూపంలో, నృత్య రూపంలో వివరించడం జరిగిందని తెలిపారు. నుంచి 30వ తేదీ వరకు జడ్పీ బాలక ఉన్నత పాఠశాల వెంకటగిరి యందు భాషోత్సవాలను నిర్వహించడం జరిగింది. 27వ తేదీన ఇంగ్లీష్ భాషా దినోత్సవం, 28 హిందీ భాషా దినోత్సవం, ఈరోజు తెలుగు భాషా దినోత్సవాన్ని పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ భాషా దినోత్సవాల వల్ల విద్యార్థులకి భాష యొక్క ప్రాముఖ్యత, ఆ భాషలో ఉన్నటువంటి నుడికారాలు, అందము మరియు సామెతలు, గ్రామరు, ఇవన్నీ కూడా వ్యాకరణాలు, వాటిని ఉపయోగం, ఇవన్నీ కూడా ఈ ఉత్సవాల్లో విద్యార్థులు వాటి ప్రాముఖ్యతనంతా తెలుసుకోవడం జరిగింది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో జిల్లా వ్యాప్తంగా గడిచిన ఏడాదిలో విశాఖ రూరల్ కి సంబంధించిన
వివరాలను జిల్లా ఎస్పీ కృష్ణారావు వెల్లడించారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం జరిగిన పంచాయతీ తదితర ఎన్నికలను పోలీసులు సజావుగా జరిపించాలని తెలిపారు. గంజాయిపై కూడా ఈ సంవత్సరం ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని 566 కేసులు పెట్టడం జరిగిందన్నారు. యువాహో దర్శిని వంటి కార్యక్రమాలు చేయడంతో ప్రజలకు మరింత చేరువ అవ్వగలిగామన్నారు. పోయిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ శాతం బాగా తగ్గిందన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టగలిగామన్నారు. గడిచిన ఏడాదిలో హత్యలు పెరిగాయని తెలిపారు. నంబర్ ఆఫ్ ఫ్యాటల్ యాక్సిడెంట్ చూసుకున్నట్లయితే దెర్ ఈజ్ అ ఇంక్రీజ్ ఇన్ ది నంబర్ ఆఫ్ ఫ్యాటల్ యాక్సిడెంట్ ఆల్మోస్ట్ ఒక 20% మనకి 2020తో పోల్చుకుంటే పెరిగాయని చెప్పి మనం భావించవచ్చు. బట్ దీంట్లో కూడా కొంచెం ఫర్దర్గా అనలైజ్ చేస్తే పర్టికులర్లీ పెడెస్ట్రియన్ క్రాసింగ్ దగ్గర కొంచెం ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అది కూడా పర్టికులర్లీ అర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అవర్స్, డార్క్ అవర్స్ టైంలో. సో దీనికి కోసం కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక వేసి ముందుకు వెళ్ళేటట్టు కొంచెం చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సో దీంట్లో కూడా ఈ ఓవర్ స్పీడింగ్ ఈజ్ ది మెయిన్ కాజ్ కింద మనం చూస్తూ ఉన్నాం. లైక్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ హెల్మెట్ పెట్టుకోకుండా ఉన్న కొన్ని కేసెస్ ఉంటే ఓవర్ స్పీడింగ్ వల్ల కూడా ఈ పెడెస్ట్రియన్ హిట్ చేసిన తర్వాత యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువ మనకు కనిపిస్తూ ఉన్నాయి. బట్ దీంట్లో కూడా ఒకటి మనం చూడొచ్చు ఏంటి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ మనం చూసుకున్నట్లయితే అంటే ఇంక్లూడింగ్ ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ 2019లో 919 కేసెస్ మనకి రిపోర్ట్ అయినాయి. అలాగే 2020లో 826 కేసెస్ మనకి రిపోర్ట్ అవడం జరిగింది. అదే ఈ సంవత్సరం చూసినట్లయితే 793 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అంటే మనకి ఈ నాన్ ఫ్యాటల్ ఏవైతే మనకి ఇంతకుముందు ఎక్కువ రిపోర్ట్ అయ్యావో అవి ఈ సంవత్సరం కొంచెం ఫ్యాటల్గా మారిన సందర్భం ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంది. అంటే స్మాల్ యాక్సిడెంట్ ఆల్సో లైక్ వీ హ్యావ్ లాస్ట్ లైఫ్స్ ఇన్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్. బట్ అదర్వైజ్ ఓవరాల్గా నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ మనం చూసినట్లయితే దెర్ ఈస్ అ డిక్రీజ్ ఇన్ ది ఓవరాల్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ దట్ టుక్ ప్లేస్ ఇన్ ద డిస్ట్రిక్ట్. బట్ అదర్వైజ్ దాంట్లో ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఒక కాంపోనెంట్ అయితే యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ హయ్యర్. బట్ దానికి కూడా ఈ క్రాసింగ్స్ ఇవన్నీ కూడా అన్ఆథరైజ్ మీడియన్స్ కానీ ఈ డివైడర్స్ పైన ఉన్న క్రాసింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్స్లో మన దాన్ని సరిచేసేటట్టు ముందుకి వెళ్తూ ఉన్నాం. సో దీనికోసం మీ అందరికీ తెలిసిన విషయమే, సిన్స్ కోవిడ్ వాజ్ దేర్ ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇదంతా కూడా కొంచెం డ్యూ టు సడన్ రీజన్స్ మనం అది కొంచెం తక్కువగా చేయడం జరిగింది. సో దాంట్లో 74 కేసెస్ ఈ సంవత్సరం మనం రిజిస్టర్ చేసాం. ఒక 22 పర్సన్స్ని ఇంప్రిజన్ కూడా అయి ఉన్నారు ఆ పర్టికులర్ కేసెస్లో. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చలాన్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ టైం కన్నా మనం ఈసారి దాదాపుగా ఒక 30,000 చలాన్స్ ఎక్కువ మనం ఫైల్ చేయడం జరిగింది. సో దట్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. సో మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వై ది ఓవరాల్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ హ్యాస్ కమ్ డౌన్. అలాగే డైల్ 100 అనేది ఇప్పుడు పోలీస్ అంటే బేసిక్గా గుర్తుకొచ్చేది డైల్ 100. సో ఎంటైర్ రెస్పాన్స్ సిస్టమ్ ఈజ్ మెజర్డ్ బై దట్. ది డైల్ 100లో కాల్ చేసిన తర్వాత ఎంత త్వరగా మనం రెస్పాండ్ అవుతున్నామని దాన్ని బట్టి హౌ ఎఫిషియెంట్ ద సిస్టమ్ ఈజ్ అనేది మనం నార్మల్గా డిసైడ్ చేస్తూ ఉంటాం. సో ఈసారి మనం చూసినట్లయితే ఈ సంవత్సరం టౌన్ లిమిట్స్లో డైల్ 100 కాల్ రాగానే ది రెస్పాన్స్ టైమ్ ఈజ్ లెస్ దాన్ 10 minutes, విచ్ ఈస్ అ వెరీ గుడ్ ఫిగర్. అక్రాస్ ది కంట్రీస్ కూడా చూసినట్లయితే ది అడ్వాన్స్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఇంత మంచి రెస్పాన్స్ టైం ఉండకపోవచ్చేమో. సో అక్రాస్ ద స్టేట్, ది ఎంటైర్ స్టేట్లో కూడా దిస్ ఈజ్ వన్ గుడ్ థింగ్ దట్ వీ ఆర్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్. అండ్ అలాగే రూరల్ ఏరియాస్లోకి వస్తే 15 minutes కన్నా తక్కువలో కన్సర్న్ బీట్ కానిస్టేబుల్ కానీ ఎవరో ఒక రెస్పాండ్ అవ్వడం జరుగుతూ ఉంది. సో డైల్ 100 ఈజ్ వర్కింగ్ ఎఫెక్టివ్లీ అండ్ షోస్ దట్ ది కైండ్ ఆఫ్ కమిట్మెంట్ విచ్ ఈస్ షోన్ అట్ ది గ్రౌండ్ లెవెల్. అలాగే CCC పెటిషన్స్ అంటే మనకి స్పందన అనేది గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ అండ్ అది చాలా కీన్గా మనం ఇంప్లిమెంట్ కూడా చేస్తూ ఉన్నాం. సో మనకి టోటల్గా కలెక్టర్ స్పందనలో 139 పెటిషన్స్ వస్తే ఓన్లీ 13 పెటిషన్స్ ఆర్ పెండింగ్. అలాగే మనకి ఎస్పీ పోర్టల్కి వచ్చిన పెటిషన్స్ 940లో కేవలం 6 పెటిషన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అలాగే రెగ్యులర్గా మనకు కొన్ని CCC పెటిషన్స్ వస్తాయి, దాంట్లో కేవలం 23 పెటిషన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక 40 పెటిషన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 1400 petitions, approximately 1300 to 1400 petitions. So it shows that our people are responding to the grievances which are being represented to them, so which is a very good sign. And going forward ఇది కూడా మరింత బెటర్గా
ఇంకా హ్యూమెన్ అప్రోచ్తో ఇంకా కొంచెం ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశలో పైకి ముందుకు తీసుకెళ్లేటట్టు కొంచెం చూస్తాం. సో విలేజ్ విజిట్కి వెళ్ళినప్పుడు ఈ విచ్ క్రాఫ్ట్ పైన కూడా కొంచెం ప్రజల్లోకి కొంచెం అవేర్నెస్ అంతా కూడా తీసుకొస్తూ ఉన్నారు. అదర్వైజ్ మిగతా ఈ 5 విచ్ క్రాఫ్ట్తో సంబంధించిన మర్డర్స్ పక్కన పెడితే మోర్ ఆర్ లెస్ ఇట్ ఈస్ ద సేమ్ నెంబర్ ఆఫ్ బాడీలీ అఫెన్సెస్ యాజ్ కంపేర్ టు ది లాస్ట్ ఇయర్. ఈవెన్ 2020లో 770 బాడీలీ అఫెన్సెస్ ఉంటే ఈసారి 804 బాడీలీ అఫెన్సెస్ మనకి రిజిస్టర్ అవడం జరిగింది. అలాగే ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్. సో మనకి ఎంటైర్ డిపార్ట్మెంట్ ఈజ్ గేడ్ అండర్ ది గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఒక అప్రోచ్ కానీ అగేన్స్ట్ ఉమెన్ వీ హ్యావ్ బీన్ వెరీ every effort was to reduce and give the comfort for the women to come forward and report the crime. సో అందుకని 2019 నుంచి కూడా మీకు డేటా ఇవ్వడం జరిగింది. సో 19లో మీరు చూసినట్లయితే 370 కేసెస్ మాత్రమే రిజిస్టర్ అయినాయి క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్. 2020కి 471, అలాగే 2021కి 499. సో there is an increase in the reporting of crime by the women. సో వాళ్ళపైన జరుగుతున్న వాట్ ఎవర్ లైక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయో అది వాళ్ళు గతం కన్నా చాలా మీడియమ్స్ మోర్ మీన్స్ ఆర్ దేర్ ఫర్ దెమ్ టు రిపోర్ట్ ది క్రైమ్. ఇంతకుముందు ఓన్లీ స్టేషన్కి వచ్చి రిజిస్టర్ చేసేవారు, ఇప్పుడు స్పందనలో రిపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఆన్లైన్ పోర్టల్స్ రిపోర్ట్ చేస్తూ ఉన్నారు, దిశ యాప్ ద్వారాగా ఇమీడియట్గా అప్రోచ్ అవుతూ ఉన్నారు. సో ఈ విధంగా మోర్ అవెన్యూస్ వాళ్ళకి రావడం జరిగింది. సో విచ్ ఈజ్ అ వెరీ పాజిటివ్ సైన్. అలాగే ఈ సంవత్సరంలో చూసుకున్నట్లయితే ఆల్ పోక్సో కేసెస్, ఆల్ గ్రేవ్ కేసెస్ ఇన్ఫ్యాక్ట్ ఇన్వాల్వింగ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ లెస్ దాన్ 60 days మనం ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని 2 కేసెస్లో 7 days, మరొక 2 కేసెస్లో 14 days, బిలో 14 days కూడా మనం ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. దిస్ క్లియర్లీ షోస్ ది ఇంపార్టెన్స్ దట్ వీఆర్ గివింగ్ ఫర్ ది క్రైమ్ దట్ ఈస్ బీయింగ్ రిజిస్టర్డ్ అగేన్స్ట్ ఫర్ ఉమెన్ బేసికలీ. సో ఈ విధంగా లైక్ what I want to convey is basically the stress and the entire objective to create an environment where the woman is feels very comfortable, safe and secure. సో దానికోసం బీట్స్ కూడా చేస్తూ ఉన్నాం. దిశా బీట్స్ కూడా సెపరేట్గా నిర్వహించడం జరిగింది. సైబర్ బులీ షీట్స్ అని కూడా కొన్ని ఓపెన్ చేసి ఎవరైతే సైబర్లో కొంతమంది ఫేక్ ప్రొఫైల్స్ పెట్టడం కానీ ఫాలో చేయడం కానీ కొన్ని స్టాకింగ్ అన్నీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం కూడా కొన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ కోసం సెపరేట్గా కొన్ని షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళని మానిటర్ చేయడం. సో ఈ విధంగా దర్ సెవరల్ ఇనిషియేటివ్స్ వర్ టేకెన్. సో ఈవినింగ్స్ స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళి వాళ్ళకి కూడా అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేయడం. సో దిస్ ఎఫర్ట్స్ విల్ బి గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఫర్దర్గా ఇంటెన్. శ్రీకాకుళం జిల్లాలో 2021 సంవత్సర కాలంగా నమోదు కాబడిన నేరాలు, కేసులు, పురోగతి, నేర నియంత్రణకు తీసుకున్న చర్యలపై జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్జార్ జిల్లా వార్షిక నేర గణాంకాలు పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ కాల్లో పత్రికా సమావేశం నిర్వహించి సదరు వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో పీపీటీ ద్వారా జిల్లాలో జరిగిన నేరాలు, రహదారి ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు, దిశ యాప్ అవగాహన, మహిళా పోలీసులు గ్రామ స్థాయిలో మహిళా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మాస్క్ కంపల్సరీ ఎవరైనా వ్యాక్సినేషన్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు కూడా వ్యాక్సినేషన్ చేయొచ్చు. నా ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ టీనేజర్స్ కూడా, వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని మోటివేట్ చేసి వ్యాక్సినేషన్ కోసం పంపించి సో దట్ అట్లీస్ట్ టీనేజర్స్ కొద్దిగా ప్రొటెక్ట్ అవుతుంది. ఓవరాల్ మంచిగా సెలబ్రేట్ చేయొచ్చు. జస్ట్ సీ దట్ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఆర్ కోవిడ్ protocols forward. These are the important instructions or situations to media బంధువులతో రిక్వెస్ట్ ఉన్న కొద్దిగా ఎక్కువగా హైలైట్ చేసి కూడా అవగాహన చేయాలి. దీన్ని కంపల్సరీగా మనం అవాయిడ్ చేయాలి. వ్యాక్సినేషన్ ఫస్ట్, మాస్క్ నెంబర్ 2 అండ్ హ్యాండ్ పర్సనల్ hygiene number 3. Number 4, crowded places ni market places ni avoid చేయాలి. In town areas లో ఎక్కడైనా crowded markets ఉన్నా ఆల్రెడీ ఆ ప్లేసెస్లో పబ్లిక్ కూడా అవగాహన ఉన్న peak hours లో there will be 2-wheelers allowed and no 4-wheelers to be allowed ఆ మార్కెట్ ఏరియాలో. పార్కింగ్ ఏరియా నియరెస్ట్ ప్లేసెస్ ఆల్రెడీ వాళ్ళని అవగాహన ఉన్న ఎస్పెషల్లీ శ్రీకాకుళం
అవి SHOs and DSP ఎన్షూర్ చేయొచ్చు. దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఎల్బీ నగర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఆకుల రమేష్ గౌడ్ యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబాల మల్లేష్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొర్ల స్వామి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ లోని జ్యోతిరావు పులే విగ్రహం వద్ద ఆకుల రమేష్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ పార్టీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి, కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయకోటి పవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆకుల రమేష్ గౌడ్ చేసిన సేవలు చిరస్మరణీయమైనవని అన్నారు. బీజేపీ పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయిందని వారు అన్నారు. ఆకుల రమేష్ గౌడ్ గారు నా గురువు సంబంధించినటువంటి వారి మొదటి వర్ధంతి జరుపుకోవడం అంటే చాలా బాధాకరంగా ఉంది. నాలాంటి శిష్యులను ఎంతోమంది తయారు చేసి మామూలుగా ఇంత ఎత్తుకెళ్ళినా కూడా ఒక్కరోజు 2 రోజులు ఫోన్ చేయకుండా మా ఇండ్లకు వచ్చి ఆయనంతలో ఆయన అంత పెద్ద నాయకుడు ఆయన కార్యకర్త ఇంటికొచ్చి మందలిచ్చి మాకు ఎంతో ధైర్యం ఇచ్చి తను ఎన్నట్టే తిప్పుకొని మాకు రాజకీయ ఓనమాలు నేర్పించినటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. వారికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఎల్బీ నగర్ అసెంబ్లీలో మహానాయకుడు బడుగు బలహీన వర్గాల పెన్నిది ఆకుల రమేష్ గౌడ్ గారు కరోనా మహమ్మారితో చనిపోవడం జరిగింది. ఈరోజు అతని ప్రథమ వర్ధంతి జరుపుకోవడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది. అలాంటి నాయకుడి లేని లోటు కూడా ఈ ఎల్బీ నగర్ అసెంబ్లీలో కనపడుతుంది. అలాంటి నాయకులు కోల్పోవడం మాకు చాలా బాధాకరం. అలాంటి వ్యక్తికి ఇలా ప్రథమ వర్ధంతి జరుపుకోవడం వారికి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు కూడా మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. ఒక మంచి నాయకుని కాదు, ఒక మంచి వ్యక్తిని కూడా కోల్పోయినాం భారతీయ జనతా పార్టీ. ఆయనతో ఎంతో అనుబంధం ఉన్న వ్యక్తిగా నేను కొంత తమ్ముళ్లాగా నన్ను చూస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ ఎల్బీ నగర్ మున్సిపల్ శాఖ అధ్యక్షుడిగా చేసినప్పుడు నేను యువమోర్చాల జనరల్ సెక్రటరీగా కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు నేను కౌన్సిలర్గా కూడా ఉండడం జరిగింది. ఈరోజు అప్పట్లో ఎల్బీ నగర్ మున్సిపాలిటీని ఒక అభివృద్ధి పరంలో తీసుకుపోవడంలో, ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకుపోవడంలో మొదటి వ్యక్తి ఈరోజు ఆకుల రమేష్ గౌడ్. ఇప్పటికీ మనం కాలనీలో తిరుగుతూ ఉంటే మీ రమేష్ అన్న రోడ్ వేయించు, మీ రమేష్ అన్న లైట్లు వేయించు, మీ రమేష్ అన్న డ్రైనేజ్ వేయించు, మీ రమేష్ అన్న వాటర్ ఇప్పించుండు. ఈ విధంగా కాలనీ వాసులు అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. అట్లాంటి మహాన్ వ్యక్తిత్వం గల రమేష్ అన్న గారు వారి యొక్క సిద్ధాంతాలు, వారి యొక్క ఆశయాలు అనుగుణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ముందుకు పోవాలని కోరుకుంటున్నారు. ఆకుల రమేష్ గౌడ్ గారి ప్రథమ వర్ధంతి జరుపుకుంటున్నామంటే నిజంగా చాలా శోచనీయం. ఇట్లాంటి దుర్దినం వస్తుందని చెప్పి మేము ఎన్నడూ కూడా కలలో కూడా ఊహించినటువంటి విషయం. ఎందుకంటే మరి ఆకుల రమేష్ గౌడ్ అన్న అంటే నేను ఉన్నాననేటటువంటి వ్యక్తి ఇక్కడ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుని ఇంట్లో టీ తాగినటువంటి అనుబంధం ఉన్నటువంటి మహానాయకుడు ఆకుల రమేష్ గౌడ్ గారు. ఆకుల రమేష్ గౌడ్ గారు చాలా మృదు స్వభావి, ఎవ్వరిని కూడా అంటే చీమకు కూడా హాని చేయనటువంటి వ్యక్తి ఆకుల రమేష్ గౌడ్ గారు. మరి నిజంగా వారు లేకపోవడం మన ఈ ఎల్బీ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకే చాలా ఒక పెద్ద దిక్కును, భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా ఇటువంటి రోజు మేము ఎన్నడూ కూడా ఊహించుకోలేదు. ఎందుకంటే మాకైతే ఎంత సొంత అన్న, ఒక కుటుంబంలో ఒక కుటుంబ సభ్యునిగా, ప్రతి కార్యకర్త కూడా కుటుంబ సభ్యునిగా మరి ఉండేటటువంటి మహానాయకుడు మరి ఆకుల రమేష్ గౌడ్ గారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన నెహ్రూ పాఠశాలను దేవానంద్ వాణిజ్య సంబంధిత కార్యకలాపాలకు వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పాఠశాల వ్యవస్థాపకుడు పురుషోత్తం కుటుంబ సభ్యులు ఆరోపించారు. బీవేర్ బయర్స్ అని గోడపైన రాయడం పట్ల అనుమానాలు కలిగిస్తున్నాయన్నారు. స్కూల్ బిల్డింగ్ కోసం కాకుండా వాణిజ్య వ్యాపార సముదాయాల నిమిత్తం అనుమతులు తీసుకున్న మాదిరిగా నిర్మాణాలు జరపడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల నెహ్రూ స్కూల్ శిథిలావస్థకు చేరుకున్న కారణంగా మున్సిపల్ అధికారుల ఆదేశాల మేరకు కూల్చివేసి నూతన నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు.
విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా నూతనంగా నిర్మిస్తున్న భవనంలో పాఠశాలను మాత్రమే నడపాలని పురుషోత్తమరావు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. స్కూలే కడుతున్నాం అంటున్నారు. మాకు కూడా స్కూలే ఉండాలి ఆ ప్లేస్ అని ఒక ఆశయం. గవర్నమెంట్ కూడా అదే చెప్తున్నాము, స్కూలే పెట్టండి. మేము స్కూల్ పెడితే మేము ఏమి డిస్టర్బ్ చేసేదానికి లేదు. ఇప్పుడు G+2 అని ఉన్నారు కదా, అది మొత్తం స్కూల్ కనే అనేసి అనుకుంటున్నాం. అదే కావాలి మాకు. మీ మధ్య ఎందుకు అవుతుంది? గొడవలు ఏం లేదు సార్, గొడవలు ఏం లేదు. అక్కడ బీవేర్ వైఎస్ అని అన్నారు కదా, దాని గురించి ఏంటి స్కూలేనా కాకపోతే వేరే ఏమైనా అనేసి మాకు డౌట్ వచ్చింది. చూస్తే రెసిడెన్షియల్ పర్మిషన్ అని ఉంది, దాని గురించి మేము అడుగుతున్నాం. అంటే వాళ్ళు మీరు బంధువులా? మేము వాళ్ళు నండూరి ఫ్యామిలీ. స్కూల్ మూసేశారని మీరు అసత్య ప్రచారం చేస్తున్నారు. స్కూల్ మూసేసినామని ఎక్కడా మేము చెప్పలేదు. స్కూల్ బిల్డింగ్ కావాలా అంటే స్కూల్ బిల్డింగ్ ఆయననే చెప్పారు కదా, స్కూల్ బిల్డింగ్ కూలగొట్టారని. మళ్ళీ మాకు స్కూల్ బిల్డింగే కావాలి, అదే మేము అడుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళని మేము అనటం లేదు. రెసిడెన్షియల్ పర్మిషన్ ఉంది, స్కూల్ అన్నప్పుడు స్కూలే కావాలి కదా. ఆయన 17 టీచర్స్ అన్ని ఎవరో రిక్రూట్ చేస్తున్నారు అన్నారు కదా. అలా స్కూలు ఇక్కడ ఒక స్కూల్ ఉంది అని కూడా ఇప్పుడు తెలియట్లేదు. మొన్న ఏదో గొడవలైనప్పుడు ఒక బ్యానర్ పెట్టాడు నెహ్రూ స్కూల్ అనేసి. అంతకుముందు స్కూలే పేరు అనేది లేదు. ఇప్పుడు రెనోవేషన్ అయినప్పుడు ఏం చేయాలి, స్కూల్ ఈస్ రన్నింగ్ హియర్, ఇట్ విల్ బీ రన్నింగ్, లేకపోతే ఓపెనింగ్ షార్ట్లీ అనో, లేకపోతే షిఫ్టెడ్ టు సో అండ్ సో బిల్డింగ్ అనో ఏమీ లేదు. అది అడిగితే సడన్గా ఆ ఒక పోస్టర్ చూసాము, బీవేర్ బయర్స్ అనేసి. ఇంకా దాని నుంచి మాకు కొంచెం అయ్యి ఇవన్నీ అంటే ఏమి తెలుసుకోవాలని చేస్తాం. చూస్తే అది రెసిడెన్షియల్ అనేసి ఉంది. మాకు ఇప్పుడు ఏం లేదు సార్, స్కూల్ బిల్డింగ్ కావాలి. మేము స్కూల్ రన్ అవ్వట్లేదు ఎక్కడా చెప్పట్లేదు. స్కూల్ పిల్లల్ని మొన్న వాళ్ళేదో ఫ్యామిలీ అఫేర్స్ తీసుకొని వచ్చారు, ఈ దీంట్లో డేంజరస్ ప్లేస్లో కూర్చోబెట్టారు, మళ్ళీ తీసుకొని ఇదన్నీ ఏమీ మేము తెలుసుకున్నాడానికి చూస్తే స్కూల్ బిల్డింగ్ కానట్టుగా తెలుస్తుంది. మేము స్కూల్ బిల్డింగ్ కోసమే అడుగుతున్నాం. బిల్డింగ్ వస్తే ఎంతో మంది విశాలమైన ప్లేస్లో వాళ్ళు ఆడుకోవచ్చు. వాళ్ళ రేపు ఎంత కంజెస్టెడ్ ప్లేస్లో కూడా స్కూల్స్ నడుస్తుంది కదా అనేసి మాకు ఒక డౌట్, అది మేము క్లారిఫై చేయాలి. డబ్బులు ఇది ఎక్కడ మేము ఎక్కడ అది దాంట్లో అది ఏమి ఆ వర్జనే లేదు. మేము ఏదో ఇక్కడే ఉన్నాం, 45 నుంచి ఇదే ఏరియాలోనే ఉన్నాం. ఎక్కడైనా మేము ఫైట్ చేసినామని చూడండి. ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్ వల్లనే ఇది జరిగిందా? ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అని మాకు తెలియదు. మాకు అవన్నీ మీరు ఏం కోరుకుంటారు చివరిగా ఏం కోరుకున్నామంటే ఇప్పుడు బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్, పాత బిల్డింగ్ ఎలా ఉందో స్కూల్ బిల్డింగ్ అదే కావాలి. ఎంతమంది విద్యార్థులు ఉంటారు? గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్? గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్. ఇప్పుడు అనుకున్న బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టూడియో 18 న్యూస్.